ధన్యవాదాలు శ్రీవారు అన్నాను. సరే అని చెప్పి వెళ్ళి తయారవ్వండి అని చెప్పి కిందకి వచ్చాను. కింద బావగారు రూమ్ లోకి బయటకు వస్తూ నన్ను చూస్తూ అలానే ఉండిపోయారు. నేను అలానే ఆయన ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. పూజ గదిలోకి వెళ్ళి చిన్నగా పూజ చేసి వంట గదిలోకి వెళ్ళిపోయాను. నేను అందరికి టిఫిన్ పెట్టి బయటకు పంపడానికి రెడీ అయ్యాను. నా కొడుకు స్కూల్కి వెళ్తూ ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయారు. కొంచెం సమయం తర్వాత బావగారు కూడా వెళ్ళిపోయారు. నేను వంటగదిలోకి వెళ్ళిపోయాను. నేను వంట అంతా సిద్ధం చేసేలోపు మళ్ళీ బావగారు ఇంటికి వచ్చేసారు. భోజనానికి వచ్చి కూర్చున్నారు. నేను వడ్డిస్తున్నాను. బావగారు ఇంకా తల తిప్పకుండా నన్నే చూస్తున్నారు. బావగారు భోజనం చేస్తూ మధ్యలో నన్ను చూస్తూ భోజనం తింటున్నారు. చాలా బాగున్నావు నువ్వు ఈ రోజు అన్నారు. నేను నవ్వుతున్నాను. రోజు ఇలానే ఉండొచ్చు కదా అన్నారు. నేను రోజు పుట్టినరోజు రాదు కదా బావగారు అన్నాను. ఆయన నేను అన్నదానికి నవ్వు వచ్చి నవ్వుతున్నారు. నువ్వు ఇలా ఉండటానికి రోజు పుట్టినరోజు చేసుకున్నా పర్వాలేదు అన్నాను. నేను నవ్వేశాను. అలా అనేసరికి ఒకసారిగా ఈ రోజు మటన్ బాగుంది అన్నారు. భోజనం అయిపోయిన తర్వాత రూమ్ లోకి వెళ్ళిపోతూ భోజనం చేసి ఒకసారి మాట్లాడాలి నీతో రా అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయారు. నేను ఎందుకు రమ్మన్నారా అని ఆలోచిస్తూ భోజనం చేసేశాను. భోజనం చేసి బావగారి గదికి వెళ్ళాను. భోజనం చేసి వెళ్ళి బావగారి రూమ్ బయట నుంచి తలుపు తీసే తలుపు కొట్టారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎప్పుడు బావగారి రూమ్ లోకి వెళ్ళలేదు. గంగ అన్ని పనులు చేస్తుంది. ఆయన నేను రావడం చూసి అక్కడే ఆగిపోయావు ఏంటి లోపలికి రా అన్నారు. నేను వెళ్ళాను. ఒక కవర్ ఇచ్చారు. ఏంటి ఇది అన్నట్టు చూశాను. వెంటనే ఆయన చీర నీకోసమే అన్నారు. ఎందుకు బావగారు ఇప్పుడు ఇవి అన్నాను. ఈ రోజు నీ పుట్టినరోజు కదా అన్నారు. నేను అవును అన్నట్టు తడవుతారు. మరి అందుకే అన్నారు. చీర కూడా చాలా బాగుంది. బావగారు బీరువా తీసి డబ్బులు కట్ట ఒకటి తీసి నాకు ఇస్తున్నారు. నాకెందుకు బావగారు డబ్బులు, చీర తెచ్చారు కదా చాలు. మళ్ళీ ఇవి ఎందుకు అన్నాను. బంగారు వస్తువు ఏదో ఒకటి తెచ్చుకో. నేను తీసుకుని వద్దాం అనుకున్నాను. ఏమి తేవాలో నాకు తెలియక వచ్చేశాను. ఇంట్లో నువ్వు కాక ఇంకా ఎవరున్నారు బంగారం అని అవి కొనుక్కోవడానికి అని నా చేతిలో పెట్టేశారు. డబ్బులు మొదటిసారి బావగారు నన్ను ముట్టుకోవడం. నేను ఇంకా ఏమీ మాట్లాడలేదు. నేను రూమ్ కి వెళ్ళి పడుకుంటానని చెప్పి వచ్చేసాను. మా గదిలోకి వెళ్ళి పడుకుని బావగారి గురించి మధ్యాహ్నం ఆయన మాటలు అవి తలుచుకుని నవ్వుకున్నాను. నైట్ పుట్టినరోజు స్పెషల్ గా కొంచెం ఎక్కువ వెరైటీస్ తయారు చేశాను వంటలు. అందరూ బాగా తిన్నారు. ఆ రోజు నైట్ కూడా మాకు జాగారమే. నాకు మళ్ళీ మొదటి రాత్రి గుర్తుకు తెచ్చారు మా వారు. మార్నింగ్ లేచేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. నేను లేచి కిందికి వచ్చేటప్పటికి గంగ మొత్తం చక్కబెట్టేసింది. నేను వెళ్ళి మిగిలినవి చేసేసి రెడీ చేసేసా. ఆ రోజు మధ్యాహ్నం బావగారు ఒంటిల్లో బాగా లేదు అంటూ ఇంటికి వచ్చారు. నేను ఒంట్లో బాగాలేదని ఇంటికి వచ్చారు. నేను పలకరించి అడిగితే ఇలా ఒంటిలో బాగాలేదు అని చెప్పారు. సరే అని మా కుటుంబ డాక్టర్ని రాపించి చూపించాను. డాక్టర్ ఏదో టాబ్లెట్ ఇచ్చి వెళ్ళారు. ఆ రోజు మధ్యాహ్నం బావగారు భోజనానికి బయటికి రాలేదు. ఇంకా నేనే రూమ్ కి తీసుకుని వెళ్ళాను. నేను భోజనం తినే వరకు అక్కడే ఉన్నారు. మధ్యలో బావగారు నాకు ఎప్పుడు ఒంటిలో బాగోకపోవడం టాబ్లెట్ వేసుకోవడం అంటివి అలవాటు లేదు. ఇది ఏంటో కొత్తగా అన్నారు. ఒక్కోసారి అలానే ఉంటది బావగారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం కదా అని ఆయన మీకు ఒంటిలో వేడి ఎక్కువ అయిపోయింది అనేసి నాలుక కరుచుకున్నాను. బావగారు నవ్వి నాకు ఒంటిలో వేడి ఎక్కువైపోయింది అని నీకు ఎలా తెలుసు అన్నారు. నాకేమి మాట్లాడాలో అర్థం కాలేదు. నవ్వుతూ నిల్చున్నా. ఈ లోపల కూర వడ్డించమన్నారు. నేను కూర వేయడానికి వంగాను. కూర వేసి బావగారి ముఖంలో చూశాను. ఆయన కూడా నా కళ్ళలోకి చూస్తూ ఇంట్లో వాతావరణం ఇంత వేడిగా ఉంటే నాకు ఒంటిలో వేడి పుట్టదా అన్నారు నా కళ్ళలోకి చూస్తూ. ఆయన ఎందుకన్నారో నాకు అర్థమై నవ్వకూడదు అనుకుంటూనే నవ్వు ఆగక చిన్నగా నవ్వేశాను. మళ్ళీ బావగారే నా వేడి తీరిపోతే జ్వరం కూడా తగ్గిపోతుంది అన్నారు నవ్వుతూ. నా మొహంలోకి చూస్తూ ఇంకేమి ఉంది మరి తగ్గించేసుకోండి మరి అయితే అన్నాను. కానీ ఈసారి నేను భయపడలేదు.
అలా అన్నందుకు వెంటనే బావగారు నేను అన్న మాటకి నా కళ్ళలోకి చూస్తూ, నా ఒంటిలో వేడి తగ్గించుకోవడం నా చేతిలో లేదు కదా, తగ్గించవలసిన వాళ్ళు తగ్గించాలి అన్నారు. నేను ఆ మాటకి ఏమీ అనలేక తలదించుకుని ఉండిపోయాను. భోజనం అయిపోయింది. నేను కూడా భోజనం చేసి మళ్ళీ బావగారి రూమ్కి వెళ్ళి ఆయన టాబ్లెట్లు ఇచ్చి ఆయన వేసుకున్నాక నేను నా గదికి వెళ్ళిపోయాను. వెళ్ళి పడుకునే ఆలోచనలోకి వెళ్ళిపోయింది నా మనసు. నేను బావగారితో అలా మాట్లాడడం ఏమైనా తప్ప, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అంటావా? ఇలా నా ఆలోచనలు మెదులుతున్నాయి. బావగారు కాక ఇంకెవరైనా కనీసం నా వంక చూసినా ఆడికి వేరే విధంగా ఉండేది. మా ఆయన నన్ను ప్రేమగా చూడడం లేదు అనేది కూడా లేదు. కానీ బావగారు అంటే అదేదో ఫీలింగ్ నా మనసుకు నచ్చనప్పుడు నేను ఈ విధంగా చెయ్యను. కానీ నాకు తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఏమీ లేదు అని నా మనసుకు అసలు